హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం జెమినై అంటే ఏంటి, జెమినై యొక్క ప్రాక్టికల్ అడ్వాంటేజెస్ ఏంటి, జెమినైకి చాట్ జీపీటీకి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఇప్పటికే జెమినైని యూజ్ చేస్తున్నట్లయితే కింద #జెమినై అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జెమినై ఏఐ అంటే ఇది ఒక మల్టీ మోడల్ జనరేటివ్ ఏఐ టూల్ అనమాట. దీన్ని గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. అంటే ఇది కేవలం టెక్స్ట్ని మాత్రమే కాకుండా ఇమేజెస్ని, ఆడియోని, కోడ్ని, ఇంకా వీడియోస్ని కూడా అర్థం చేసుకోగలదు. మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ని బట్టి దీని రెస్పాన్స్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం చాట్ జీపీటీ గురించి తెలుసుకున్నాం కదా, సేమ్ అలాంటి టూల్నే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మల్టీ మోడల్స్లో డెవలప్ చేశారనమాట ఈ జెమినై ఏఐని. సో ఇన్ కేస్ మీకు చాట్ జీపీటీ, గిట్హబ్ కోపైలట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఐడియా లేకపోతే వాటి మీద వీడియోస్ చేశాను, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దీన్ని డిసెంబర్ 2023లో లాంచ్ చేశారు. ఇది బోత్ ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్స్లో అవైలబుల్ వస్తుంది. అలానే ఇది మనకి 3 డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ వస్తుంది, అల్ట్రా, ప్రో అండ్ నానో వెర్షన్స్లో. దీన్ని కోడింగ్కి, పోయమ్స్ రాయడానికి, స్క్రిప్ట్స్ రాయడానికి, క్రియేటివ్ ఈమెయిల్స్ జనరేట్ చేయడానికి, ఏదైనా న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సింపుల్గా ఇది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చాట్ జీపీటీకి బిగ్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాట్ జీపీటీలో టెక్స్ట్ పరంగా మాత్రమే రెస్పాన్సెస్ ఉంటాయి, కానీ జెమినై ఏఐలో మల్టీమీడియా రిలేటెడ్ కూడా రెస్పాన్సెస్ ఇవ్వగలదు. ఇదే రెండిట్లో మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఇది రియల్ టైమ్ డేటాతో ట్రైన్ అవుతూ ఉండడం వల్ల ఆల్వేస్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ చాట్ జీపీటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉండదు. ఈ జెమినైని యూజ్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, స్టోరీస్ రాయొచ్చు, కోడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాక్సిమం అన్ని డివైసెస్లోనూ అవైలబుల్ ఉండిద్ది, లైక్ డెస్క్టాప్ కానీ, మొబైల్ కానీ, ఇవన్నిటిలోనూ కూడా ఇది అవైలబుల్ ఉండిద్ది. ఇందులో మనకి 3 డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి 1 జెమినై అల్ట్రా, 2 జెమినై ప్రో, 3 జెమినై నానో. ఇప్పటి వరకు ది బెస్ట్ ఏఐ టూల్ అని చెప్తున్న ఓపెన్ ఏఐ యొక్క GPT-4ని బీట్ చేసి జెమినై ఏఐ రేస్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, జెమినై ఏఐ యొక్క యాక్యురసీ అనేది ఇది 90% వరకు ఉందన్నమాట. చాట్ జీపీటీలో వచ్చేసరికి 86.4% ఉంది. ఇది అన్ని గూగుల్ యాప్స్లోనూ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. జెమినై ఏఐని డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ చేసుకోవచ్చు, లైక్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఇలాంటి అన్ని రంగాల్లోనూ కూడా ఈ జెమినై ఏఐని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని యూజ్ చేయాలంటే gemini.google.com అనే డొమైన్ ద్వారా మనం యాక్సెస్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాట్ జీపీటీకి, జెమినై ఏఐకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటనేవి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి టెక్స్ట్ జనరేషన్. సో టెక్స్ట్ జనరేషన్లో మనకి చాట్ జీపీటీ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎక్కువ క్రియేటివ్గా, అలానే ఫన్ వేలో మనకి ఇది అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఇంకా జెమినై ఏఐ వచ్చేసరికి ఫ్యాక్చువల్గా, అలానే ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. సో ఇందులో మనకి జెమినై ఏఐ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలంటే గూగుల్ అనేది ఆల్రెడీ సెర్చ్ ఇంజిన్ అవ్వడం వల్ల, ఈ జెమినై ఏఐలో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల మనకి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫాస్ట్గా వచ్చింది. అలానే ఇందులో మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది అనమాట. ఎక్కువగా ఇందులో ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. చాట్ జీపీటీలో వచ్చేసరికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట, ఎందుకంటే అది అప్ టు డేట్ అనేది ఉండదు. సో ఇంకా థర్డ్ డిఫరెన్స్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో. ఇందులో మనకి 2 ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి, కాకపోతే జెమినై ఏఐలో ఫార్మల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండిద్ది, బట్ చాట్ జీపీటీ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా థింక్ చేయగలదు అనమాట. సో ఇంకా ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసరికి మల్టీ మోడాలిటీ. సో ఇది మనకి జెమినై ఏఐలో ది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట చాట్ జీపీటీతో పోలిస్తే. ఎందుకంటే ఇది కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇందులో మనకి ఇమేజెస్ పరంగా కానీ, వీడియోస్ పరంగా కానీ, కోడ్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ జెమినై ఏఐ అనేది మనకి యూజ్ అవుతుంది. బట్ చాట్ జీపీటీలో వచ్చేసరికి ఈ మల్టీ మోడాలిటీ అనేది చాట్ జీపీటీలో లేదు. సో రెండు కూడా రేస్లో మనకి సమానంగా కనిపిస్తాయి. సో అయితే మరి ఏ యూజ్ కేస్కి దేన్ని యూజ్ చేయాలనేది మీకు డౌట్ రావచ్చు. సో మీకు రీసెర్చ్ పరంగా మీరు చేసే రీసెర్చ్ స్టడీస్కి ఒక అసిస్టెంట్ మీకు హెల్ప్ కావాలనుకుంటే జెమినై ఏఐ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు క్రియేటివ్ రైటింగ్ రాయాలన్నా, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసేలాగా మీ క్రియేటివ్ కంటెంట్ని క్రియేట్ చేయాలన్నా కూడా ఈ చాట్ జీపీటీ అనేది బెస్ట్ అనమాట. సో క్రియేటివ్ కంటెంట్స్కి చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు, రీసెర్చ్ అసిస్టెంట్ పర్పస్కి జెమినై ఏఐని యూజ్ చేసుకోవచ్చు.
సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ రెండిట్లో దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు కూడా మనకి బోత్ ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్స్లో అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ జెమినై ఏఐ యొక్క ప్రాక్టికల్ యూసేజ్ని చూద్దాం. సో దీనికి gemini.google.comని మనం యాక్సెస్ చేస్తే డైరెక్ట్గా దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉండిద్ది అనమాట. మన గూగుల్తో లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం మన ప్రాంప్ట్ని ఎంటర్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ టైప్ చేశాను, వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ టుడే అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ఎంటర్ చేయగానే టుడే ఈజ్ సండే April 28, 2024 అని చెప్పేసి మనకి రెస్పాన్స్ ఇచ్చింది. సో అలానే ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ ఇస్తే సో ఆ ఇమేజ్ సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇచ్చింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను. సో క్వశ్చన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి రెస్పాన్స్ వచ్చింది. ఇమేజ్ యూ సెంట్ మీ అపియర్స్ టు షో ఎ క్యాట్ వేరింగ్ ఏ బ్లాక్ ఫెడోరా హ్యాట్ అని చెప్పేసి. సో అంటే మనం ఇమేజ్ ఇచ్చినా కూడా ఆ ఇమేజ్ అనేది దేనికి సంబంధించింది, అందులో ఏవేవి ఉన్నాయి అనేది మనకి డీటెయిల్గా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో అలానే నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేస్తాను, ఒక ఎక్సెల్ షీట్ని ఇక్కడ అప్లోడ్ చేసి సమ్ ఆఫ్ ది ఫిబ్రవరి ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి టోటల్ సమ్ వచ్చేసరికి 64.95 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా రాంగ్ చూపిస్తుంది. సో మనం దీన్ని కరెక్ట్ చేయొచ్చు. యు ఆర్ మిస్సింగ్ మూవీస్ అండ్ సిడీస్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో అగైన్ ఇది మళ్ళీ చెక్ చేసి మనకి టోటల్ సమ్ అనేది ఇచ్చింది అనమాట, మూవీస్ అండ్ సిడీస్ని యాడ్ చేసి. సో దీన్ని మనం ఎక్సెల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ టు షీట్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి క్రియేట్ అయింది. మనం ఏదైతే రిక్వెస్ట్ అడిగామో ఆ రిక్వెస్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిందనమాట. అలానే దీన్ని మనకి ఇక్కడ షో కోడ్ బిహైండ్ దిస్ రిజల్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సో దీన్ని మనం పైథాన్ లాంగ్వేజ్లో ఎలా కోడ్ రాయొచ్చు అని చెప్పేసి కూడా వచ్చింది. సో ఇలా మనకి మనం ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు, లేదా ఫీల్డ్స్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు, అలానే సమ్ కావాలంటే సమ్ చేయొచ్చు. ఇలా మనకి ఎక్సెల్లో ఏ ఆపరేషన్స్ అయితే ఉంటాయో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇందులో మనం జస్ట్ సింపుల్గా ఇమేజెస్ ఇచ్చి సో వాటి నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ చాట్ జీపీటీలో చూస్తే మనకి ఇలాంటి ఫీచర్స్ అనేవి అవైలబుల్ ఉండవు. సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి రైట్ ఏ స్టోరీ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి సమ్ స్టోరీ అనేది రాసింది. సో దీన్ని నాకు ఈ తెలుగులో కావాలని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాను, కన్వర్ట్ ఇట్ ఇంటూ తెలుగు. సో ఇక్కడ మనం చూడొచ్చు, జాస్పర్ గోల్డెన్ రిట్రీవర్ మరియు మిట్టెన్ టాబీ పిల్లి చాలా విచిత్రమైన స్నేహితులు. జాస్పర్ ఉత్సాహంతో తోక ఊపుతూ సూర్యుడిలా ఉండేవాడు. సో ఇలా మనకి ఒక స్టోరీ అనేది రాసింది. ఇక్కడ క్యారెక్టర్ నేమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. క్యారెక్టర్ నేమ్స్ వెంకటేష్, వివేక్. సో ఇక్కడ వెంకటేష్ మరియు వివేక్, సో వీళ్ళిద్దరికి మధ్య ఒక కన్వర్జేషన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ విచిత్రమైన స్నేహితులు. సో అంటే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఇమేజ్ని బేస్ చేసుకొని ఒక స్టోరీ అనేది మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. దీన్ని కూడా మనం షార్ట్గా కావాలంటే షార్ట్గా జనరేట్ చేయొచ్చు, లాంగ్గా కావాలంటే లాంగ్గా జనరేట్ చేయొచ్చు. అలానే మనకి ఏదైనా ఒక యూట్యూబ్ వీడియోస్ నుంచి మొత్తం వీడియో చూడకుండా దాని నుంచి మనకి సమ్మరీ కావాలనుకోండి, జస్ట్ సింపుల్గా ఈ వీడియో యొక్క URLని కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి సమ్మరీ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఆ వీడియో యొక్క సమ్మరీని మన డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిద్ది అనమాట. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కుకింగ్ ఆయిల్ టు యూజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి సో అందులో దానికి సంబంధించిన సమ్మరీ మొత్తం ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. నీడ్ సమ్మరీ ఇన్ బుల్లెట్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా మనకి బుల్లెట్ పాయింట్స్ ఫార్మేట్లో మనకి రెస్పాన్స్ అనేది ఇచ్చింది. అలానే ఇక్కడ నేను ఫిజిక్స్ సంబంధించిన ఒక ఫార్ములా అనేది ఇస్తున్నాను. సో ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ దిస్ ఫార్ములా. సో ఈ ఫార్ములా సంబంధించి ఎగ్జాక్ట్గా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. E=mc² అని చెప్పేసి ఈ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, సి అంటే ఏంటి అనేది మొత్తం డీటెయిల్డ్గా మనం ఫిజిక్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలా అయితే తెలుసుకోవాలనుకుంటామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ జెమినై AI అనేది ఇస్తుంది అనమాట. సో ఇది కేవలం ఫిజిక్స్ సంబంధించిన ఫార్ములాసే కాదు, మ్యాథ్స్ సంబంధించిన ఫార్ములాస్ కానీ అన్ని రిలేటెడ్ స్టడీ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇది మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, గూగుల్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తాం వాట్ ఈజ్ E=mc² అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ మనమే ఒక్కోటి తెలుసుకుంటాం. అలా కాకుండా ఈ జెమినై AIకి జస్ట్ సింపుల్గా ఇమేజ్ అనేది ఇస్తే అది ఆటోమేటిక్గా అందులో ఉన్న ఫార్ములాని బేస్ చేసుకొని మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుద్ది అనమాట. ఇంతేకాకుండా మనం ఏదైనా కోడ్ పేస్ట్ చేసి దానికి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా లేదా దాన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయమన్నా ఈ జెమినై AI అనేది చేయగలుగుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ నేను సమ్ రియాక్ట్ కోడ్ అనేది టైప్ చేశాను. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను, ఎక్స్ప్లెయిన్ అండ్ ఆప్టిమైజ్ ఇట్.
సో ఇది మనకి డీటెయిల్గా లైన్ బై లైన్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఏ లైన్ మనం ఎందుకు రాసాం అనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ ఆప్టిమైజ్డ్ వెర్షన్ కాబట్టి ఇది మనకి మళ్ళీ ఆప్టిమైజ్డ్ అనేది చేయట్లేదు. ఇన్ కేస్ మనం నాన్ ఆప్టిమైజ్డ్ కోడ్ అనేది ఇక్కడ మనం యాడ్ చేస్తే అది మనకి ఆప్టిమైజ్ చేసి ఇచ్చిద్ది అనమాట. సో అంతేకాకుండా ఈ జెమినీ ఏఐ ఏపీఐని యూజ్ చేసుకొని మన యాప్స్లో ఈ ఏఐ టెక్నాలజీని అప్లై చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే ai.google.dev అనే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసి మనం ఇందులో మనకి గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పేసి ఉండేది అనమాట. అందులో ఏపీఐకి యూజ్ చేసి మన ఓన్ ఏఐ చాట్ బాట్ని క్రియేట్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ట్యుటోరియల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. జెమినీ ఏఐని రీసెర్చ్కి యూజ్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అడ్వాన్స్డ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ అనేవి ఈ జెమినీ ఏఐ వల్ల ఉన్నాయన్నమాట. ఇలా మనకి ఏం కావాలి అన్నా వితిన్ సెకండ్స్లో ప్రొఫెషనల్ వేలో యాక్యురేట్గా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో మనం మాట్లాడితే ఎలా అయితే ఉండిద్దో సేమ్ అలాంటి ఫీల్ మనకి ఈ జెమినీ ఏఐ అనేది ఇచ్చుద్ది అనమాట. ఇది గూగుల్ ప్రొడక్ట్స్లో బెస్ట్ ఏఐ టూల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏఐ జనరేషన్లో ఇలాంటి కొత్త కొత్త టూల్స్ వస్తూనే ఉంటాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్ అప్డేట్స్ ఏవి పోస్ట్ చేసినా మీకు ముందుగా వస్తాయి. సో ప్రెజెంట్ జెమినీ ఏఐని సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మల్టీమీడియా క్రియేటర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, లైక్ యూట్యూబ్ క్రియేటర్స్, ఇంకా సినిమా ఫీల్డ్స్ వాళ్ళు, స్టోరీ రైటర్స్, ఇలా ఎన్నో ఫీల్డ్స్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. సో అన్ని రంగాల్లో ఏఐ అనేది దూసుకుపోతుంది. రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తుంది. ఏ టూల్ వచ్చినా మనం వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ మన లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో మీకు జెమినీ ఏఐ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే అసలు సిసలైన ఏఐ వార్ మొదలైంది. వేచి చూడాలి ఇంకా ఎన్ని ఏఐ టూల్స్ పుట్టుకొస్తాయో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అలానే ప్రాపర్ రీజన్ ఇచ్చిన మన సబ్స్క్రైబర్ షణ్ముఖ్ విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో ఒక ఫుల్ కోర్స్ ఫ్రీగా విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ షణ్ముఖ్. సో తను ఇచ్చిన ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్ వుడ్ ChatGPT బి మోస్ట్ లైక్లీ యూస్డ్? సో ఆన్సర్ వచ్చేసరికి ప్రొవైడింగ్ కస్టమర్ సపోర్ట్ ఆన్ ఏ వెబ్సైట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ షణ్ముఖ్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ రాకింగ్. అలానే ఈ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాము. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జెమినీ ఏఐ అండ్ ChatGPT? సో దీనికి ఆన్సర్ కరెక్ట్గా ప్రాపర్ రీజన్తో కింద కామెంట్ చేసిన లక్కీ విన్నర్కి అగైన్ విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఫుల్ కోర్స్కి ఫ్రీగా ఎన్రోల్ అయ్యే ఛాన్స్ పొందొచ్చు. అలానే మీరు ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా, ఇంకా రియాక్ట్ లైవ్ ట్రైనింగ్కి ఎన్రోల్ అవుదాం అనుకున్నా ఇక్కడ ఇచ్చిన లింక్ యాక్సెస్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. ఇందులో మీకు ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ సంబంధించి కానీ, మొబైల్ డెవలప్మెంట్ సంబంధించి కానీ, ఫుల్ స్టాక్, మీన్ స్టాక్, మర్న్ స్టాక్, సో ఇలా అన్ని కోర్సెస్ కూడా మీకు అప్డేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో వాటిని పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడే జెమినీ ఏఐ అనే కోడ్ని యూజ్ చేస్తే మీకు 40% డిస్కౌంట్ని పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.